ప్రభు నామానికే మహిమ కలుగునుగా. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 49. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అమ్మోను, ఎదోము, దమస్కు, ఏలాము, వీటిని గూర్చినటువంటి దేవోక్తిని మనం చూస్తున్నాం. 24 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 25వ వచనాన్ని చదువుతాను. ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడువబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువబడెను. ప్రసిద్ధి గల పట్టణం, నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువబడెను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ వచనాన్ని చదివితే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలించదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆనాటి దమస్కు పట్టణం ప్రభు దగ్గర నుంచి విడువబడింది, బలహీనమైంది, వెనుక తీసింది, దానికి వణుకు కలిగింది, ప్రసవించు స్త్రీ వలె ప్రయాసపడతా ఉంది, పారిపోతూ ఉంది, బలహీనమవుతుంది. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే నేటి దినాల్లో కూడా మనం క్రీస్తునందు నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. 5-6 వచనాలు చదివితే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. ద్రాక్షావల్లికి వేరుగా ఉన్న తీగలు ఎండిపోతాయి. ప్రభువులో ఫలవంతమైనటువంటి జీవితం ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయనకు మహిమను తెస్తుంది. మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి ప్రభువులో ఫలభరితమైనటువంటి మన జీవితం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభు కూడా ఆనందించేది ఎవరిలో? కీర్తనకారుడు 147వ కీర్తనలు అంటాడు. 147వ కీర్తన, గుర్రముల బలమయందు ఆయన సంతోషించుడు, నరుని కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకే కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదివితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పరలోకం నుండి వచ్చినటువంటి శబ్దం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి దమస్కు బొత్తిగా విడబడింది. కారణం దానిలో ఉన్న పాపమే. మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆయన మన యందు నిలిచి ఉండాలి. ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేం కనుక ఆయనకు విధేయులమై ఉండుట, ఫలించుట, ఆయన సంతోషపెట్టుట, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకా మన భాగంలోకి వస్తే 26వ వచనం, ఆమె యవ్వనులు ఆమె వీధులలో కూలుదురు, ఆ దినమున యోధులందరూ మౌనులయందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమె యవ్వనులు వీధిలో కూలుదురు, యోధులందరూ మౌనులయందురు. కారణం వారిలో ఉన్నటువంటి గర్వం, అతిశయమే. యవ్వనులు కూలిపోతున్నారు, యోధులందరూ మౌనంగా ఉంటున్నారు. మరి నేటి దినాల్లో సంఘములో ఉన్నటువంటి యవ్వనులు, యోధులు ఎలా ఉన్నారు? 110వ కీర్తనలో మనం చదువుతాం. 110వ కీర్తన 3వ వచనం, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు. మీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలోంచి నీ వద్దకు వస్తారు. యుద్ధ సన్నాహ దినమున నా ప్రజలు అంటే యోధులు ఇష్టపూర్వకంగా అంటే సమర్పణ హృదయం కలిగి వస్తారు. నీ యవ్వనులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చేదరు. యుద్ధ సన్నాహ దినమున ఇష్టపూర్వకంగా వస్తారు. పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి వస్తారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినమున ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకున్నప్పుడు మనం ఈ రీతిగా ఉంటాం. పరిశుద్ధాలంకృతులమై సమర్పణ హృదయంతో మనం వస్తాం. సమర్పణ హృదయంతో వస్తాం. కాబట్టి యుద్ధ సన్నాహ దినమున అంటే దేవుడు ఆయన ఎదుట మనల్ని నిలిపే దినాన మనం ఆ రీతిగా ఉంటాం. మరి అది మన జీవితంలో నిజం అవ్వాలి. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన నిలబెట్టబోతున్నాడు. అది మన గొప్పతనం కాదు, మనం చేసిన క్రియల వల్ల కాదు. శత్రువులతో యుద్ధము చేసి తన ప్రజలకు విజయాన్ని ఇచ్చేవాడు. తన ప్రజలకు విజయాన్ని ఇచ్చేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది, వాక్యాన్ని నమ్మి మారు మనసు పొంది, విశ్వాసంతో మారు మనసు పొందిన వారిని రక్షిస్తాడు. రేపు ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెడతాడు. మరి ఆ స్థితిని నువ్వు పొందుకోవాలంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఇంకా 27వ వచనం మనం చదివితే, నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టదను, అది బెన్హదదు నగరులను కాల్చివేయును. దమస్కు ప్రాకారాల్లో అగ్ని రాజబెడతాను, అది బెన్హదదు నగరులను కాల్చివేస్తుంది. బెన్హదదు సిరియా రాజు.
సిరియాకి దమస్కు రాజధాని. అతని మీదకి దేవుని అగ్ని పడుతుంది. ఇక్కడ ఈ దమస్కు రాజుని బెన్హదదుని సాతానుకు ప్రతినిధిగా మనం ఎంచవచ్చు. దమస్కు పాపానికి నిలయమై ఉంది. ఆనాటి ప్రపంచం అంతే, ఈనాటి ప్రపంచం కూడా అంతే. ఎందుకంటే ఈనాటి ప్రపంచ పాలకుడు సాతాను. ఈనాటి ప్రపంచ పాలకుడు ఎవరు? సాతాను. వాడు సాతాను ప్రతినిధి అన్నమాట. ఈ లోకాధికారి వాడు మానవుల్ని కనలేదు కానీ, వాడు మానవులను సృష్టించలేదు కానీ, అపవాది మానవుల కొరకు ప్రాణం పెట్టలేదు కానీ, అపవాది మోసం చేసి ప్రజలను దేవుని వైపు నుంచి తన వైపు త్రిప్పుకొని వాడు ఆత్మీయ తండ్రి స్థానాన్ని తీసేసుకున్నాడు. వాడు నిజంగా వారిని కనలేదు, వాళ్ళని సృష్టించలేడు కూడా. ఈ బెన్హదదు కూడా సాతానుకు ప్రతినిధిగా మనం అతన్ని ఎంచవచ్చు. కాబట్టి ఈనాటి ప్రపంచం అంతా కూడా దుష్టుని యందు ఉంది. లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది. దుష్టుని యందు. లోకం దుష్టుని యందు ఉంది కాబట్టి క్రీస్తుని ద్వేషిస్తూ ఉంది, సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. అందుకే ఇప్పుడున్న ఆకాశం భూమి కూడా భక్తిహీనులకు తీర్పు, నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అందుకే పేతురు గారు అంటాడు తన పత్రికలో, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడతాయి. అపవాది బెన్హదదు అపవాదికి సూచనగా ఉన్నాడు. ఈ లోకమంతా వాడి ఆధీనంలో ఉంది. ఎందుకంటే వాడు ఈ యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు వాడు గుడ్డితనాన్ని కలగజేశాడు. కాబట్టి మనము ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు కనిపడుతున్నాం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు కనిపడుతున్నాం. ఇంతవరకు అన్య రాజ్యమైన సిరియా రాజధాని అయినటువంటి దమస్కును గూర్చి దేవోక్తి విన్నాం. 28వ వచనంలో చూస్తే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గూర్చి, హాసోరు రాజ్యములను గూర్చి దేవుడు సెలవిచ్చిన మాట. బబులోను రాజు ఇంకా కొన్ని అన్య రాజ్యాలను కొట్టాడు. కేదారు, హసోరు. కేదారు హసోరు కూర్చున్నటువంటి వివరణ మనం ఆదికాండం 25లో చూస్తాం. ఈ కేదారు అనేవాడు ఇష్మాయేలు యొక్క జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కుమారుడు. ఇతని వంశీయులను కేదారీయులు అని అంటారు. హాసోరు అనేది అరబీ రాజ్యాల్లో ఒకటి. బబులోను రాజు ద్వారా ఈ రాజ్యాలు కొల్లగొట్టబడ్డాయి. అందుకే 28వ వచనంలో, లేచి కేదారునికి వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకునుడి అని చెబుతాం. కాబట్టి నెబుకద్నెజరు తూర్పు దేశస్థులను దోచుకున్నాడు. తూర్పు దేశస్థులను, ఇతర సామ్రాజ్యాలను దోచుకున్నాడు. ఈనాడు మనం సంఘం, దేవుని ప్రజలు,
మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటిస్తే వాడు సంఘాన్ని పాడు చేస్తాడు. వాడు స్థానికంగా ఉండేటువంటి సంఘ పెద్దలను దోచుకునేవాడు. వాడు స్థానికంగా ఉండేటువంటి సంఘ పెద్దల్ని దోచుకునేవాడు. అంటే వాళ్ళ మధ్యలో నష్టాన్ని కలగజేసేవాడు అనమాట. అందుకే సంఘ పెద్దలు ఏ రీతిగా ఉండాలో పౌలు గారి ద్వారా తిమోతికి దేవుడు తెలియపరిచాడు. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇంటి వారిని బాగుగా పాలించి వాడై ఉండాలి. పిల్లలను స్వాధీనపరుచుకోగలగాలి. అతడు నిందారహితుడుగా, ఏకపత్ని పురుషుడుగా, మితానుభవుడుగా, స్వస్థబుద్ధి గలవాడుగా, మర్యాదస్తుడుగా, అతిథి ప్రియుడుగా, బోధింపదగిన వాడుగా ఉండి మద్యపాని కొట్టువాడు కాకుండా సాత్వికుడుగా, జగడమాడినవాడుగా, ధనాపేక్ష లేనివాడుగా, సంపూర్ణ మాన్యత కలిగిన వాడుగా ఉండాలి. ఇవన్నీ కూడా సంఘం వెలుపలి వారి ఎడల కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. వీళ్ళందరూ కూడా సంఘాన్ని నడిపించేటువంటి పెద్దలు, నాయకులు. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండాలి. సంఘ పెద్దలు మరింత భద్రంగా, జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు అదే చెప్తారు. ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచాడు. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. అందుకే పెద్దలు సంఘమునకు, సంఘస్థులకు మాదిరిగా ఉండాలి. అపవాది అందరి విషయంలో కూడా పాడు చేయడానికి ప్రయత్నించేవాడే. ఆనాటి బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరుని మనం సాతానుకు ప్రతినిధిగా గుర్తించగలం. సాతానుకు ప్రతినిధిగా మనం గుర్తించగలం. కాబట్టి శత్రువుకి మనం ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. చోటిస్తే వాడు పాడు చేస్తాడు, వాడు నాశనాన్ని కలిగిస్తాడు. ఇంకా 29వ వచనం మనం చదివితే, వారి గుడారములను, గొర్రెల మందలను శత్రువులు కొనిపోదురు. తెరలు, ఉపకరణములను, ఒంటెలను వారు పట్టుకుందరు. నఖముఖాల భయం అని వారు దాని మీద చాటింతురు. వారి గుడారములను, గొర్రెల మందలను శత్రువులు కొనిపోతారు. వాటి గుడారాలు నేటి సంఘాలు, వారి గొర్రెల మందలు నేటి విశ్వాసం. మనం జాగ్రత్త పడాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరించరు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరతారు. వారు గొర్రె చర్మలు వేసుకుని మీ వద్దకు వస్తారు. ప్రభువే చెప్పాడు అన్నమాట. వారు గొర్రె చర్మాలు వేసుకుని వస్తారు. సంఘాన్ని, విశ్వాసులను, శిష్యులను కనికరించారు. వారి వెంట ఈడ్చుకుని పోతారు. వారి తెరలు, ఉపకరణాలు, ఒంటెలు వారు పట్టుకుంటారంటారు. నఖముఖాల భయం అని వారు దాని మీద చాటిస్తారు. తెరలు, ఉపకరణాలు, ఒంటెలు పైన ఉన్నటువంటి సామ్రాజ్యాలకి, పనికి అవసరమైనటువంటి సాధనాలు. అలాగే ఈనాడు సంఘాన్ని వృద్ధిలోనికి తేవడానికి దేవుడు వరాలు ఇచ్చాడు. మనకు అనుగ్రహించబడినటువంటి కృప చొప్పున మనం వేర్వేరు కృపావరాలు కలిగిన వారమే ఉన్నాం. మనకు కలిగినటువంటి వరములు, ఆ వరముల విషయం ఆసక్తి కలిగి, పని కలిగి ఉండాలి. వాటిని కోల్పోయేవారుగా, వాటిని దాచిపెట్టేవారుగా ఉండాలి. తలాంతులు ఇచ్చాడు ప్రభు, లెక్క అడిగాడు. ఒకడు 5 సంపాదించాడు, ఒకటి 10 సంపాదించాడు.
ఒకడు భూమిలో దాచిపెట్టాడు. కాబట్టి ప్రభు మనకు వరాలు ఇచ్చాడు, ఆ వరాలను మనం వినియోగించాలి. ఏశావుకు దేవుడు జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడు. వాడెంతో సంతోషించాలి. ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ వాడు ఎరిగి ఉండాల్సింది. వాడు దాని విలువను ఎరగలేదు. ఇశ్రాయేలులో అబ్రహాం సంతతి వారికి జ్యేష్ఠత్వంలో విలువ ఉంది. జ్యేష్ఠత్వానికి 3 విషయాలు ఉంటాయి అబ్రహాం సంతతి వారికి. మిగతా వాళ్ళకి 2 కానీ అబ్రహాము వంశీయులకి, అబ్రహాం సంతానంలో వచ్చిన వారికి, జ్యేష్ఠులకి ఆస్తులు 2 అంతలు ఇస్తారు. తండ్రి తర్వాత పెత్తనం ఇస్తారు. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారిలో నుండే ప్రథముడైన క్రీస్తు విమోచకుడు వారిలో నుంచే లోకానికి పరిచయం అవుతాడు. ఏశావుకి గొప్ప ఆధిక్యత అది. కానీ ఏశావు దాన్ని తృణీకరించాడు. మొదట 2 కావాలి ఏశావుకి. 2 అంతల ఆస్తి కావాలి, పెత్తనం కావాలి. కానీ క్రీస్తు అక్కర్లేదు. అందుకే క్రీస్తును వాడు గౌరవించలేదు. వాడు గౌరవించడని ప్రభువుకు ముందే తెలుసు. అందుకే అతన్ని విడిచిపెట్టాడు. అలాగే ఏశావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉంటాడేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు హెబ్రీ పత్రికలో. భ్రష్టుడు, వ్యభిచారి ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడని పేరుగాంచాడు. కాబట్టి మనకు అనుగ్రహించబడిన వరాలు సాతాను దొంగిలిస్తాడు. సాతాను మనల్ని మభ్యపెడతాడు. ప్రభు కొరకు మనకు ఇవ్వబడిన తలాంతులను వాడకుండా వాడు నిరుపయోగంగా ఉంచుతాడు. కాబట్టి వాడికి మనం చోటు ఇవ్వకూడదు. శత్రువు చొరబడితే ఇలాంటి నాశనమే తటిస్తుంది. కాబట్టి శత్రువుకి అవకాశం ఇవ్వకుండా మన జీవితాల్లో సాతానికి అవకాశం ఇవ్వకూడదు. అలాగే సంఘంలో కూడా సాతానికి చోటు ఇవ్వకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో. ప్రభు చిత్తం మీద మరికొన్ని విషయాలు రేపు దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.